హాయ్ నమస్తే, వెల్కమ్ టు మరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్లో అంటే నిన్న కడపలో నామినేషన్ వేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. తన చెల్లెలను ఉద్దేశించి తమ కుటుంబంలో జరిగిన అన్యాయం గురించి ఆయన చాలా క్లారిటీగా రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి, ముఖ్యంగా పులివెందుల కడప ప్రజలను ఉద్దేశించి క్లారిటీ ఇచ్చారు. సరే, అక్కడితో ఒడిచిపోతుంది ముచ్చట అనుకుంటే దాన్ని మరింత అంటే కాకిపుండు బ్రహ్మాండం అన్నట్టు పొడిచి లేఖల యుద్ధం చేస్తూ వస్తున్నారు. నిన్న సౌభాగ్యమ్మ వైఎస్ వివేక మొదటి భార్య, అంటే వైఎస్ జగన్ ఆల్రెడీ స్పీచ్లో కూడా చెప్పారు ఆయనకు రెండో పెళ్ళి అయింది. ఈ విషయాలు కడప ప్రజలకు అందరికీ తెలుసు. ముఖ్యంగా అంటే ఆయనను ఎవరు చంపారో, ఎవరికి కొమ్ము కాస్తున్నారో, ఆ హంతకులకు ఎవరు కొమ్ము కాస్తున్నారో, పచ్చచీర కట్టుకొని తమతో అంటే సుదీర్ఘ శత్రుతో ఉన్న చంద్రబాబుతో కలిసి ఎవరెవరు కుట్రలు చేస్తున్నారని చెప్పి ఆయన చాలా ఆవేదనగా మాట్లాడారు. ఇదంతా ఇక అక్కడితో అయిపోయింది అనుకుంటే లేటెస్ట్గా వీళ్ళ తల్లి వైఎస్ వివేకానందరెడ్డి మొదటి భార్య సౌభాగ్యమ్మ ఒక లేఖ రాయడం, దానికి కౌంటర్గా వైఎస్ వివేకానందరెడ్డి తల్లి, దానికి కౌంటర్గా వైఎస్ అవినాష్ రెడ్డి తల్లి లక్ష్మమ్మ మరొక లేఖ రాయడం, ఈ లేఖల యుద్ధంతో ఒక్కసారిగా అంటే రాష్ట్ర రాజకీయాలు హీట్ ఎక్కినాయి. నిజానికి అంటే వైఎస్ వివేకానందరెడ్డి కేసుకు సంబంధించి ఎవరు మాట్లాడొద్దని కడప మెజిస్ట్రేట్ కోర్టు తీర్పునిచ్చినా, ఆదేశాలు ఇచ్చినా కూడా వీళ్ళు ఎక్కడ తగ్గకుండా దాన్నే పట్టుకొని వేలాడుతుండడం విశేషం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లేఖల యుద్ధం ఏందో చూసిన తర్వాత మళ్ళీ డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇది వైఎస్ సౌభాగ్యమ్మ రాసిన లేఖ. నీ సొంత మీడియాలో జగన్ నీకు ఇది తగునా, నీ సొంత మీడియాలోనే మీ చిన్నాన్న వ్యక్తిత్వ హన్నమా, కుటుంబ సభ్యుడిగా కాకపోయినా సీఎంగా ఇదేనా నీ కర్తవ్యం? నీ చెల్లెళ్లను టార్గెట్ చేస్తుంటే నిమ్మకు నీరెత్తినట్లు ఉండడం ఏంటి? హత్యకు కారకుడైన నిందితుడికి మళ్ళీ పోటీకి అవకాశం ఇవ్వడం సముచితమా? సీఎం జగన్కు వివేక సతీమణి సౌభాగ్యమ్మ లేఖ. నిన్ను సీఎంగా చూడాలని తప్పించిన మీ చిన్నాన్న వ్యక్తిత్వాన్ని మీ పత్రికల్లో, టీవీల్లో, సోషల్ మీడియాలో హననం చేయడం తగునా? న్యాయం కోసం పోరాడుతున్న నీ చెల్లి సునీత, ఆమెకు మద్దతు ఇస్తున్న షర్మిలపై నిందలు మోపుతుంటే కుటుంబ సభ్యునిగా కాకపోయినా ముఖ్యమంత్రిగా అయినా ఇదేనా నీ కర్తవ్యం అని సీఎం జగన్ను వైఎస్ వివేక భార్య వైఎస్ సౌభాగ్యమ్మ ప్రశ్నించారు. ఈ మేరకు ఆమె సీఎంకు రాసిన బహిరంగ లేఖను గురువారం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 2009లో తండ్రి చనిపోయినప్పుడు నువ్వు ఎంత వేదన అనుభవించావో 2019లో నీ చెల్లి సునీత కూడా అంతే వేదన అనుభవించింది. అప్పటి నుంచి జరిగిన పరిణామాల్లో మమ్మల్ని ఎక్కువ బాధించిన విషయం మన కుటుంబంలోని వారే ఈ హత్యకు కారకులు కావడం, వాళ్లకు నువ్వు రక్షణగా ఉండటం, నిన్ను సీఎంగా చూడాలని తప్పించిన చిన్నాన్నపై మీ సొంత మీడియా, పార్టీ వర్గాలు తీవ్ర విమర్శలు చేశాయి. మాటల్లో చెప్పలేనంత విధంగా వ్యక్తిత్వ హననం చేయించడం నీకు తగున? న్యాయం కోసం పోరాడుతున్న నీ చెల్లెలు సునీతను హేళన చేస్తూ, నిందలు మోపుతూ, దాడులకు కూడా తెగబడే స్థాయికి కొంతమంది దిగజారుతుంటే నీకు పట్టడం లేదా? సునీతకు మద్దతుగా పోరాడుతున్న షర్మిలను కూడా టార్గెట్ చేస్తుంటే నువ్వు నిమ్మకు నీరెత్తినట్టు ఉండడం ఏమిటి? కుటుంబ సభ్యునిగా కాకపోయినా ముఖ్యమంత్రిగా ఇదేనా నీ కర్తవ్యం? ఇంకా బాధించే విషయం, హత్యకు కారకులైన వారికి మళ్ళీ పోటీ చేసే అవకాశం కల్పించడం. ఇది సముచితమా? ఇటువంటి చర్యలు నీకు మంచిది కాదు. హత్యకు కారకుడైన నిందితుడు నామినేషన్ దాఖలు చేశాడు. చివరి ప్రయత్నంగా న్యాయం, ధర్మం గురించి ఆలోచించమని నిన్ను ఆర్థిస్తున్నా. రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తావని ప్రమాణం చేసిన ముఖ్యమంత్రిగా న్యాయం, ధర్మం, నిజం వైపు నిలబడతావని వేడుకుంటున్నాని సౌభాగ్యమ్మ తన లేఖలో పేర్కొన్నారనమాట. సో ఈ తల్లి కూతురు ఇద్దరు కలిసి ఆడుతున్న నాటకాలు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందరికీ తెలుసు. వైఎస్ వివేకానందరెడ్డి అంటే రెండో పెళ్లి విషయం, ఆ షమీం విషయం, కొడుకు షెహన్షా విషయం ఎప్పుడైతే వెలుగులోకి వచ్చిందో ఆయనను పూర్తిగా పక్కన పెట్టేసి ఈమె కూతురుతో కలిసి హైదరాబాద్కు షిఫ్ట్ అయిందనమాట. కనీసం చివరి రోజుల్లో ఆయన మెయింటెనెన్స్ కూడా డబ్బులు లేక, ఎవరిని అడగలేక, అంటే ఒక ఉన్నత వ్యక్తిత్వంతో మెలిగిన వ్యక్తిగా తన బాధలను ఎవరికి చెప్పుకోలేక తీవ్రంగా సతమతమైండు. ఫైనల్గా నర్రెడ్డి రాజశేఖర రెడ్డి, నర్రెడ్డి సునీతనే ఆయన హత్యకు సుపారీ ఇచ్చి చేయించారని చెప్పి ఒక కంక్లూజన్కి వచ్చారు అంతా. ఇట్లాంటి నేపథ్యంలో వీళ్ళు ఇప్పుడు లేఖల యుద్ధం చేస్తుంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు నవ్వుకుంటున్నారు అనమాట, ముఖ్యంగా కడప ప్రజలు. ఇక ఈమె అయితే ఆస్కార్ ఆర్టిస్ట్ అనమాట. చిన్నపిల్లాడైతే స్కూల్కు పంపాలి, అవినాష్ నిర్దోషి అంటున్న జగన్కు వ్యవస్థలపై నమ్మకం ఉందా? నిందితుడని సిబిఐ తేల్చిన వ్యక్తికి మూడోసారి టికెట్టా? ఇది మీకు తగదు, అలా చేయకండి. అవసరమైతే నా భర్తను, ఆయన అన్నను అరెస్ట్ చేయండి, నా వివేకకు మాత్రం న్యాయం చేయండి అని చెప్పి ఇంకా ఈమె నిన్న జగన్మోహన్ రెడ్డి పట్టి వేసుకున్నాడు కదా బ్యాండేడ్, దీని మీద కూడా ఆమె కౌంటర్లు. ఒక డాక్టర్గా చెప్తున్నా 10-15 రోజుల కంటే ఎక్కువ పెట్టుకుంటే అది పుండ ఆరిపోదు, ఎండ తగలాలి, గాలి తగలాలి, అప్పుడు పుండు మానుతుంది.
అట్లా పెట్టుకోవడం కరెక్ట్ కాదు, ఈ డ్రామాకు బంద్ చేసి సెప్టిక్ అవుతుందని ఒక కూతలు కూసిందనమాట. ఇట్లాంటి వాళ్ళు వైఎస్ వివేకానంద రెడ్డి కూతుళ్ళు భార్య. ఇంకా దీని మీద వైఎస్ అవినాష్ రెడ్డి వాళ్ళ అమ్మ లక్ష్మమ్మ ఒక లేఖ రాసింది, ఒకసారి అది కూడా చూద్దాం. అమ్మ సౌభాగ్యమ్మ 2009లో జగన్ తండ్రిని కోల్పోయినప్పుడు ఎంతో మనోవేదన అనుభవించాడని ఇప్పుడు గుర్తుకు వస్తున్నదా? 2010లో కాంగ్రెస్ ప్రభుత్వం జగన్ను చిన్నచూపు చూసినప్పుడు జగన్కు అండగా నిలిచి పెద్ద దిక్కుగా ఉండాల్సిన మీరు అందరు కలిసి ఒంటరివానిగా చేసి మీ స్వార్థం మీరు చూసుకున్నప్పుడు జగన్ మనోవేదన గుర్తుకు రాలేదా? 2011లో నీ భర్తను నీవు నీ కుమార్తె అల్లుడు విజయమ్మపై పోటీ చేయించినప్పుడు వాళ్ళ మనోవేదన ఎలా ఉండినదో మీకు తెలియదా? నీ కుమార్తె అల్లుడు పూలాంగల్లా వద్ద డిగ్రీ కాలేజీలో కించపరిచే మాటలు మాట్లాడినప్పుడు వారు ఎంతో మనోవేదన అనుభవించారో మీకు తెలియదా? వివేకానంద రెడ్డి గారు జగన్ను సీఎంగా చూడాలని కోరుకున్న మాట ఎంతో వాస్తవం. అలాగే మార్చి 2019 14 రాత్రి కూడా అవినాష్ను ఎంపీగా గెలిపించమని ప్రచారం చేసిన మాట కూడా వాస్తవం. ఈ విషయం స్వయంగా మీ కూతురు సునీతనే మీడియాకు వెల్లడించింది. ఇవాళ మళ్ళీ మీరే అదే ఎంపీ టికెట్ కోసం హత్య జరిగిందని తప్పుడు ప్రచారం చేయడం, సంబంధం లేని వారిని ఈ కేసులో ఇరికించడం మీకు తప్పు అనిపించడం లేదా? ఎవరిని కాపాడుకోవడం కోసం మీరు ఇట్లా చేస్తున్నారు? మీ కుమార్తె నిజమైన న్యాయం కోసం పోరాటం చేస్తూ ఉంటే తప్పక జగన్ సంపూర్ణ మద్దతు ఉంటుంది. అలా కాకుండా మీ కుమార్తె వైఎస్ఆర్ గారు జగన్ శత్రువులతో చేతులు కలిపి వారి చేతిలో పావుగా మారి సంబంధం లేని వ్యక్తులను ఈ కేసులో అన్యాయంగా ఇరికించి వారి జీవితాలను నాశనం చేయాలని చూస్తే జగన్ మీకు ఎలా మద్దతు ఇవ్వగలడు? హత్యకు కారకులైన వారు మీతోనే ఉన్నారు, మీలోనే ఉన్నారు. దొంగను పట్టుకోమంటే ఎలా దొరుకుతాడు దొంగ? మాటి మాటికి హంతకులను మీరు మాట్లాడుచున్నారు. చాలా తీవ్రమైన పదజాలంతో అవినాష్ను తిడుతున్నారు. న్యాయస్థానంలో కేసు నడుస్తుండగా మీరంతటా మీరే హంతకుడు అని ఎట్లా మాట్లాడగలరు? అలా మాట్లాడడం తప్పు అనిపించడం లేదా మీకు? నీ కుమార్తెను షర్మిలమ్మను ఎవరు టార్గెట్ చేయలేదు, వారి మాటలే ఇతరులు హేళన చేయడానికి కారణం. ఇప్పటికైనా వైఎస్ఆర్ గారు జగన్ శత్రువుల చేతిలో పావుగా ఉండకుండా వారి కుట్రలు కుతంత్రాల నుంచి బయటకు వచ్చి చేసిన తప్పు తెలుసుకొని నిజమైన న్యాయ పోరాటం చేయండి. అన్యాయంగా మీ వలన బాధింపబడిన వారు ఎంత ఇబ్బంది పడుతున్నారో అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. నిజం ఎంత లోతులో దాచినా దాగదు, తప్పకుండా బయటపడుతుంది. ఇట్లు వైఎస్ లక్ష్మి, వైఫ్ ఆఫ్ వైఎస్ భాస్కర్ రెడ్డి పులివెందుల అని చెప్పి అవినాష్ రెడ్డి తల్లి రాసిన లేఖ అనమాట. ఏం డ్రామా నడుస్తుంది అసలు. అంటే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగి 5 ఏళ్ళు దాటిపోయింది. 2019 మార్చి 14 మిడ్ నైట్న ఆయన చనిపోయిండు, అయిపోయింది కేసు. కోర్టులలో ఇప్పుడు ఫైనల్ హియరింగ్ కూడా అయిపోయి తీర్పు రిజర్వ్లో ఉంది. ఈ ఎలక్షన్స్ అయిపోయినాక జూన్లోనో ఆగస్టులో మొత్తం మీద ఈ 2-3 నెలల్లో వచ్చే అవకాశం ఉంది. దీని మీద ఇక చంద్రబాబు రకరకాల డ్రామాలు. నిన్న ఏదో సభలో మాట్లాడతాడు, అసలు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య ఒక్కటే రాష్ట్ర సమస్యనా, దాన్ని రాష్ట్ర సమస్యగా మార్చింది ఎవరు అని చెప్పి ఆయన పత్తిత్తు ముచ్చట్లు మాట్లాడుతూ ఉన్నాడు. అసలు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును రాష్ట్ర సమస్యగా తీర్చిదిద్దింది, ఈ పచ్చపత్రికల్లో అచ్చులేయించింది, వాళ్ళ ఇంట్లో ఉండే ఇంటి సమస్యను ప్రతిదీ బండారం బయటపెట్టింది నీ తొత్తురికం చేసిన మీడియా కాదా? నువ్వు కాదా? దాని వెనకాల నువ్వు లేవా? ఈ విషయాలన్నీ అంటే జనం మర్చిపోతారు అనుకుంటున్నావా? ఇప్పుడు పత్తిత్తు ముచ్చట్లు మాట్లాడుతూ ఉన్నాడు నీతులు. దీన్ని అంటే ఒక సైడు ఆపడం, అదేదో సినిమాలో చెప్తారు కదా ప్రభాసు, ఒక సైడ్ ఆపే ప్రయత్నం చేసే వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా రోజులు సైలెంట్గా ఉన్నా కూడా మీరే దాన్ని గెలికి వాసన చూస్తూ వచ్చారు. ఇది మీ తప్పు కాదా? అసలు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య అది జగన్మోహన్ రెడ్డి చేయించిందని నమ్మి ఉంటే 2019లోనే తీర్పు వేరేలాగా వచ్చేది. అయినా దాన్నే పట్టుకొని వేలాడుతూ ఉన్నారు. సరిగ్గా ఎన్నికల ముందరనే ఈ డ్రామా ఆర్టిస్టులు అందరూ ఎడికెళ్ళి వస్తున్నారు తెర మీదకి. ఈ లేఖల యుద్ధమైంది అసలు. వీటికి మీ ఈ తొత్తురికం చేసే పత్రికల్లో అచ్చులేసుడైంది, పెద్ద పెద్ద బ్యానర్లు వేసి. ఏ రోజన్నా చూసినాం ఇట్లాంటి వార్తలు కథనాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో? సో ఇది ముచ్చట, ఇంతకు మీద చెప్పుకోవడానికి ఏం లేదు. ఈ లేఖల యుద్ధం ఇవన్నీ వేస్ట్. ఇక కరెక్ట్ 2 వారాలు టైం ఉంది. ఈ 2 వారాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు జరిగిన మంచి, జరిగిన చెడైంది, సంక్షేమం అందిందా లేదా, వీళ్ళు ప్రచారం చేసుకున్నాడు నాడు నేడు కార్యక్రమాలు అద్భుతంగా సాగినాయా లేదా, ఇవే క్రైటీరియాలు కావాలి తప్ప ఈ దిక్కుమాలిన సబ్జెక్ట్స్ అన్నీ పోలింగ్ని మార్చకూడదు. దయచేసి వీటి నుంచి దూరంగా ఉండాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.